ఫ్రెండ్స్, 'బ్రహ్మముడి' సీరియల్‌లో ఒక్క అపర్ణ మాత్రమే మిగిలిందా? ఇద్దరు వారసులు అంటే కావ్య ఆడపిల్ల, అలాగే మన అప్పు ఆడపిల్ల. ఇద్దరికీ పాపలు పుడతారు కదా! అంటే ఇప్పుడు వీళ్ళు ముగ్గురు అక్క చెల్లెళ్ళు, ఇంకొక ముగ్గురు అక్క చెల్లెలుగా మారతారా అంటే, ఫ్రెండ్స్ ఇక్కడ ఊహించని ట్విస్ట్ ఉంది. రుద్రాణి వల్ల కథ మొత్తం మారిపోయిందని చెప్పొచ్చు. జరిగింది ఏంటి అంటే రాహుల్ చచ్చిపోయాడు. ఓకే. రాహుల్ చచ్చిపోయాడు గానీ, వాళ్ళ చెల్లెలు మాత్రం మిగిలి ఉంది. అయితే వాళ్ళ చెల్లెల దగ్గరే స్వప్న కూతురుంటుంది. స్వప్న కూడా చచ్చిపోయింది. స్వప్న చచ్చిపోతుంది సీరియల్‌లో. తను మళ్ళీ బ్రతకదు. రాహులు, స్వప్న ఇద్దరు చచ్చిపోతారు. అలాగే అప్పు, కళ్యాణ్ ఇద్దరు చచ్చిపోతారు. మరి రాజ్ సంగతి ఏంటి అంటే రాజ్ బ్రతికే ఉన్నాడు. కానీ కారణం ఏంటి అంటే కొన్ని రోజులుగా మానస్ అంటే రాజ్ క్యారెక్టర్ వేస్తున్న మానస్ 'బీబీ జోడీలో' యాక్ట్ చేస్తున్నాడు కదా! సో, తనకి బ్యాక్ టు బ్యాక్ డాన్స్ ప్రోగ్రామ్స్ అవి ఉన్నాయన్నమాట. సో, తను ఇది చేయలేడనమాట. అంటే లైక్ 'బ్రహ్మముడి' సీరియల్ ఇది ఒకేసారి చేయలేడు కాబట్టి తను ఇప్పుడైతే కనిపించడు మనకి. అంటే ఈ సీరియల్‌లో తను చనిపోయినట్టు చూపిస్తారు. అంటే తను ఇంక మాట్లాడినట్టు చూపిస్తారు. కానీ తర్వాత జరిగేదేంటంటే మళ్ళీ మానస్ బ్యాక్ టు ద సీరియల్ వస్తాడనమాట. అయితే ఎవరెవరు చనిపోయారంటే పెద్దవాళ్ళిద్దరు 'ఇంద్రాణి', 'సీతారామయ్య' గారు చనిపోయారు. అప్పు, కళ్యాణ్, ధాన్యలక్ష్మి, ప్రకాశం అందరూ చనిపోయారు. మిగిలింది ఎవరినంటే అపర్ణ, శరత్ ఇద్దరు మిగులుతారనమాట. ఈవిడ ఏం చేస్తుందంటే ఇద్దరు పిల్లల్ని పట్టుకొని వెళ్ళిపోతుంది. అయితే మనకి ఏమవుతుందంటే కొన్ని రోజుల పాటు చూపించరు. కావ్య బ్రతికుంటుందా అంటే కావ్య కూడా బ్రతికే ఉంటుంది. కావ్య, మానస్ ఇద్దరు బ్రతికే ఉంటారు. కానీ మనకి ఫస్ట్ కావ్యని చూపిస్తారనమాట. కావ్య మనకి ఇమ్మీడియేట్‌గా బ్రతికే ఉంటుంది. తను ఇద్దరు అంటే తను కూడా యాక్సెప్ట్ చేస్తదనమాట. ఇక మానస్ చనిపోయారు. ఎవరో ఒకళ్ళు బ్రతికే ఉంటారు. నా మనసు ఎందుకో ఆయన బ్రతికున్నారనిపిస్తుందని గతంలో తను పోరాడుతుంది కదా! అలాగే చెప్తూ ఉంటుందనమాట. కానీ ఎక్కడ కూడా వాళ్ళ ఎవరి ఆచూకీ తెలీదు. అయితే ఇంకొక పాయింట్ ఏంటంటే, వీళ్ళ ఆడపడుచు కొడుకుంటాడు చూసారా? నా పెళ్ళాం, నా మరదల్ని నేనే వేస్తా ఉయ్యాల్లో అది ఇది అంటాడు. ఆ బాబు బ్రతికే ఉంటాడనమాట. ఆ బాబు ఎక్కడో పడిపోతాడింకా. వీళ్ళెవ్వరి దగ్గర పడిపోయి ఉండడు. ఎక్కడో పడిపోయి ఉంటాడు. అందుకని తను బ్రతికున్నాడో లేదో ఎవరికీ తెలీదనమాట. అయితే కావ్యని బ్రతికిస్తాడు. కావ్య ఏంటంటే రుద్రాణిని చంపేస్తుంది. సీరియల్‌లో రుద్రాణి చచ్చిపోతుందనమాట. మానస్ బ్రతికే ఉంటాడు. కానీ ఇప్పుడు మనకి చూపించరు. 1 మంత్ తర్వాత మానస్ కోమాలో ఉన్నట్టు చూపిస్తారు. అయితే సెకండ్ జనరేషన్ వస్తుందా అంటే అప్పుడే రాదు ఫ్రెండ్స్. ఇప్పుడు పిల్లలు చిన్న పిల్లలు కదా! వాళ్ళు కొంచెం పెద్దయ్యే వరకు కూడా మనకి చూపిస్తారు. అంటే దాదాపుగా ఒక 3-4 వీక్స్, 1 మంత్ వరకు మళ్ళీ వీళ్ళే నడుస్తూ ఉంటారనమాట. అంటే ఎలా చనిపోయారు, తర్వాత జరిగిన పర్యవసానాలేంటి, ట్రస్ట్ ఎవరి పేరు మీద వెళ్తుంది, ఇలాంటి ఎన్నో విషయాలు మనకు చూపిస్తారు. ఆ తర్వాత జనరేషన్ మారుతుంది. జనరేషన్ మారినప్పుడు రాజ్, కావ్య ఎలా వస్తారు? మళ్ళీ ఆ మేనల్లుడి పాత్రలో రాజ్ వస్తాడా? అలా మనకి కొంచెం సస్పెన్స్ అయితే ఉంటుందనమాట. కాకపోతే ఏంటంటే రుద్రాణి చచ్చిపోయినట్టు చూపిస్తారు మనకి. ఎందుకంటే ఆఖరికి కావ్యనే రుద్రాణిని చంపేస్తుందనమాట. సో, శరత్ కూడా బ్రతికే ఉంటాడని నాకు తెలుస్తుంది. చూడాలి మరి మొత్తానికైతే మాత్రం 'బ్రహ్మముడి' సీరియల్ ఇలాగా చేస్తాడని మాత్రం నేను అనుకోలేదు. జనరేషన్ చేంజ్ చేయొచ్చు. కానీ ఇలాగ చంపేసినట్టుగా పెట్టకుండా ఉండుంటే బావుండేది. కానీ రాజ్ మాత్రం మళ్ళీ వస్తాడంట సీరియల్స్‌లోకి. అది సంగతి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ మాక్సిమం నంబర్ దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం అంతా కూడా పోయింది. అబ్బా! అసలు దుగ్గిరాల ఫ్యామిలీ అంటే భలే ఉండేది గదా! ఎక్కువ మంది ఫ్యామిలీ మెంబర్స్, ఉమ్మడి కుటుంబానికి కేర్ ఆఫ్ అడ్రస్‌లో ఉండేది. యాక్చువల్లీ 3 ఇయర్స్ చిల్లర అంతే టెంపో మీద 'బ్రహ్మముడి' సీరియల్ నడిపించారు. బట్ ఇంక ఇప్పుడు రుద్రాణి చేసిన పన్నాగానికి అలా అయిందనమాట. ఎనీవేస్ నాకైతే రుద్రాణిని చూస్తే బీపీ పెరిగిపోయింది. ఫస్ట్ టైమ్ అలా అందరూ చనిపోయారు సీరియల్‌లో అంటే బాధగా అనిపించింది. ఎందుకంటే 3 ఇయర్స్ నుంచి ఈ సీరియల్ బాగా అలవాటు పడ్డాం కదా మనం. ఒకే దుగ్గిరాల ఫ్యామిలీని చక్కగా నిండుగా ఎవరైనా కలిసి అంటే రియల్ ఫ్యామిలీ ఇది మనకి కనిపిస్తూ ఉంటుంది. నిజంగా ఒకళ్ళ ఇంట్లో ఒక బాబాయి, పిన్ని వీళ్ళందరూ ఎలాగా రియాక్ట్ అవుతారు, ఇలాంటివన్నీ కూడా మనం ఈ సీరియల్‌లో చూడొచ్చు. ఈవెన్ కావ్య కూడా మంచి ఫ్యామిలీ టైప్ అమ్మాయిలాగా, మన ఇంట్లో తిరిగే అమ్మాయిలాగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక రాజ్ క్యారెక్టర్ అయితే మనం చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఎనీవేస్ మనమైతే కొన్నాళ్ళ పాటు వీళ్ళని మిస్ అవుతాం గానీ, మళ్ళీ వీళ్ళందరూ వస్తారు. డోంట్ వరీ. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.